హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణలో మనకు ఆర్టీసీకి సంబంధించి 1500 కండక్టర్ పోస్టులకి గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది ఇవి భర్తీ చేయడానికి. సో దీనికి సంబంధించి త్వరలోనే మనకి నోటిఫికేషన్ రానుంది. సో ఈ వీడియోలో మనం ఈ అప్డేట్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ప్రధానంగా మనం ఈనాడు దినపత్రికలో వచ్చిన ఒక ముఖ్యమైన వార్త కనుక చూస్తే 1500 కండక్టర్ పోస్టులకు రైట్ ఎంపికకు 10వ తరగతి విద్యార్హత అని మనం చూడొచ్చు. ఇకపోతే దీనికి సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ లేకుండా కేవలం ఎస్ఎస్సిలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే గతంలో ఉన్నట్టుగానే ఈ సెలక్షన్ చేయాలని మనకి ఉంది. సో దానికి సంబంధించి కాకపోతే ఇప్పుడు ఎస్ఎస్సిలో ఏంటంటే కొన్నిసార్లు ఏమో మార్కులు ఉన్నాయి, కొందరికేమో గ్రేడింగ్ ఉన్నది. సో మరి దీన్ని ఎట్లా క్రైటీరియా తీసుకోవాలి, రెండు కూడా ఈక్వల్ ఏ విధంగా చేయాలి అనేది క్లారిఫికేషన్ కోసము ఆర్టీసీ ఏం చేసిందంటే ఎస్ఎస్సి బోర్డు వాళ్ళను సంప్రదించింది. సో వాళ్ళ నుంచి వచ్చిన వివరణ తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ చూస్తే 1500 కండక్టర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అంటే ఇంకా భర్తీ చేసుకోమని పర్మిషన్ ఇచ్చినట్టే మనం భావించాలి. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నట్టు సమాచారం. 10th క్లాస్ మార్క్స్ ఇక్కడ ప్రధాన క్రైటీరియాగా తీసుకొని ఈ సెలక్షన్ ఉంటుంది అని తెలుస్తుంది. ఇక ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది కాబట్టి ఈ రిక్రూట్మెంట్ మీద ఆర్టీసీ యాజమాన్యం అయితే ఇప్పుడు దృష్టి పెట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత మనకు టీజీఎస్ ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు అయితే కండక్టర్ పోస్టులు భర్తీ చేయలేదు. వేకెన్సీస్ చాలా ఉన్నాయి. టెంపరీగా తీసుకున్నారు కానీ మరి పర్మనెంట్గా భర్తీ చేయాలని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అంటే టీజీఎస్ఆర్టీసీ చర్యలు అయితే చేపట్టింది. కాకపోతే ఇక్కడ మార్కులు వర్సెస్ గ్రేడింగ్ అని ఇందాక చెప్పినా కదా, ఇక్కడనే సమస్య వస్తుంది అని. ఇప్పుడు 10వ తరగతిలో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా తీసుకొని ఎంపిక చేసే విధానమే ఉంది ఇప్పటిదాకా. ఇవన్నీ కూడా ఇప్పుడు రీజియన్ల వారిగా ఖాళీలు, రిజర్వేషన్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ నియామక ప్రక్రియ గతంలో జరిగేది. తర్వాత ఏమైంది, మనకు 10th క్లాస్లో గ్రేడింగ్ విధానం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మళ్ళీ మార్కులు వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మరి వాళ్ళల్లో కొందరికి మార్కులు కొందరికి గ్రేడింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం వాళ్ళను నార్మలైజ్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మనకు. కాబట్టి ఎస్ఎస్సి బోర్డుకి ఆర్టీసీ యాజమాన్యం అయితే రీసెంట్గా ఒక లెటర్ రాసింది. గ్రేడింగ్ను మార్కుల శాతంగా ఏ విధంగా లెక్కించాలి అనే దాని మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఒక లెటర్ రాసిండ్రు. మరి ఆ లెటర్కి ఆన్సర్ వచ్చిన తర్వాత ఈ కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆర్టీసీ అయితే భావిస్తుంది. సో మొత్తం మీద ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే మనకు అటు టీజీపీఎస్సీ నుంచి ఇటు అంగన్వాడీ నుంచి కొన్ని పోస్టులకి, అదేవిధంగా ఆర్టీసీ నుంచి ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే మనకు వరుసగా వచ్చేస్తున్నాయి. మీరు కాన్సన్ట్రేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు దేంట్లో కావాలి అనేదాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా ఏదో ఒక ఉద్యోగాన్ని సంబంధించిన అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే తప్పకుండా ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.